ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం డిసెంబర్ నెల 26వ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీకు ఒక ఊహించినటువంటి గొప్ప అదృష్టం అయితే కలగబోతుందండి. ఒక వ్యక్తి కారణంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ అన్నీ కూడా తొలగిపోతున్నాయి. అదేవిధంగా ఊహించినటువంటి ఒక అదృష్టం మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఎటువంటి అదృష్టం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఎలా ఉండబోతుందో తప్పకుండా వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి, ఎటువంటి నియమాలను పాటించవలసినటువంటి ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా మీరు రేపటి రోజున కొన్ని అనూహ్యమైనటువంటి సంఘటనలు కూడా ఎదురవబోతున్నాయండి. ఆ యొక్క అనూహ్యమైనటువంటి సంఘటనలు అనేది ఏ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మేము ఏం చెప్తున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే వచ్చిన లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. ఇక అదేవిధంగా వీరి గురించి చెప్పాలంటే మంచి పనులు మొదలు పెడతారండి. కొన్ని సంఘటనల ద్వారా అయినటువంటి వారిలోనే కాని వారుగా వీరు తెలుసుకోగలుగుతారు. లక్ష్య సాధనతో ఆత్మీయతల యొక్క సహాయ సహకారాలు అయితే ఉంటాయండి. గురు ధ్యానం వీరికి మంచి శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయము అనేది లభిస్తుందండి. ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కృషికి తగినటువంటి ఫలితాన్ని అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంచెలంచెలుగా అభివృద్ధి అయితే సాధించుకోగలుగుతారు. వ్యాపారంలో తొందరపడి ఎటువంటి అనవసరమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ యొక్క రాశివారు అయితే రేపటి రోజున దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరమే లేదండి. దేని గురించి కూడా మీరు భయపడకండి. రేపటి రోజున మీకు అయితే గ్రహాల యొక్క ప్రభావం అనేది చాలా బలంగా ఉండబోతుంది. అందులో మొట్టమొదటిది గురుగ్రహం. ఈ గురుగ్రహం అనేది మీకు అన్ని రకాలుగా రేపటి రోజున అద్భుతమైనటువంటి మంచి శుభవార్తలు గడిచేటువంటి విధంగా గురువు మీకు అయితే బాగా యోగించబోతున్నాడండి. అయితే గురువు యొక్క సంచలనం మంచి శుభవార్తలను కూడా రేపటి రోజున మీకు అయితే సాయంత్రానికి అయితే ఉండబోతున్నాయి. అయితే కొంత అంటే మీకు తెలియకుండా కోపము ఆవేశము అనేది పెరుగుతుందండి. మీరు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా చిన్న చిన్న విషయాలకే మీరు విపరీతమైనటువంటి కోపం అనేది రేపటి రోజున రావచ్చు. అలాగే ఆఫీస్లో చేసినటువంటి లేదంటే ఇంట్లో పిల్లలు అలా ఏదో ఒక విధంగా చాలా అంటే చాలా ట్రాఫిక్ అనేది ఈ విధంగా అయితే ఎవరైనా కానీ అడ్డము అనేది వచ్చినా కూడా మీరైతే లేదంటే మీ కింద పనిచేసేటువంటి వారు చిన్న తప్పు చేసినా లేదంటే మీ యొక్క పిల్లల ద్వారా ఏదన్నా గోల కానీ ట్రాఫిక్లో ఎవరైనా అడ్డం వచ్చినా మీరు వెంటనే కూడా రియాక్ట్ అయితే అవ్వవలసినటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అయితే మీ యొక్క సహాయాన్ని కోల్పోవడము లేదంటే చాలా సులభం అయితే అవుతుందండి. మీ కోపం వల్ల 2 రకాలుగా నష్టాలు అయితే జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆరోగ్యం దెబ్బతింటుంది, లేదంటే ఆరోగ్యం అనవసరమైనటువంటి కోపం అనేది ఒత్తిడికి రక్తపోటు అంటే బీపీ ఇటువంటివి అన్నీ కూడా సరిగా నిద్ర లేకపోవడము ఇటువంటి అన్ని సమస్యలు కూడా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి. ఇక అయితే అలాగే మీ యొక్క సంబంధాలు దెబ్బతింటాయండి. అలాగే మీరు అయితే కోపంలో అటువంటివి అన్ని మాటల వల్ల మీకు ఆత్మీయులు కుటుంబ సభ్యులు చాలా అంటే చాలా బాధ పెట్టవచ్చును. ఆ తర్వాత మీరే అయ్యో వాడిని ఇలా అలా అనవసరంగా అన్నాను అని చెప్పి బాధపడినా కూడా తిరిగి ఆ యొక్క మాటను అయితే వెనక్కు తీసుకోలేరు. కాబట్టి మీరు చేయవలసింది మొట్టమొదటి పని ఏంటి అంటే రేపటి రోజున మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవడం, మీ యొక్క పనిలో అంటే పెట్టుకోవడం అనేది చాలా అవసరం అండి. ఏదైనా కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ మీరు ఏమాత్రము కూడా రెచ్చిపోకుండా ప్రశాంతంగా ఉండడానికి అయితే ప్రయత్నించండి. ఏదైనా విషయంలో కోపం వస్తుంటే మాత్రం వెంటనే అక్కడి నుండి అయితే 2 నిమిషాలు పక్కకు వెళ్ళి ప్రశాంతంగా గాలి పీల్చుకొని ఆ తర్వాతనే మాట్లాడండి. కూల్గా ఉండండి అనేది రేపటి రోజున అయితే మీరు ఈ విషయాన్ని అయితే చక్కగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు అయితే ఇంకా రేపటి రోజున మిమ్మల్ని ఎంతమంది రెచ్చగొట్టినా కూడా ఏమైనా ఆవేశపూరితమైన మాట్లాడినా కూడా మీరు అయితే రేపటి రోజున మీ యొక్క కోపాన్ని అంతా కూడా అదుపులో ఉంచుకొని అన్ని రకాల శుభకార్యాలతో మీకు అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. ఇక రేపటి రోజున అయితే మీరు శని భగవానుడు అంటే ఈ యొక్క రాశి వారికి చాలా మేలు
చేయబోతున్నాడు అని చెప్పాలి. అంటే కుటుంబ పరంగా, అలాగే మీ యొక్క ఇల్లు, అలాగే మీ యొక్క సుఖ సంతోషాలు, మీకు తగినటువంటి వాహనాలు సంబంధించినటువంటి విషయాల్లో శని భగవానుడు మీకు అంతా కూడా మంచి నిర్ణయం తీసుకునే విధంగా దారి చూపించబోతున్నాడండి. చాలా లోతుగా మీరు ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మీకు అంతా మంచి విజయాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే మంచి ఓర్పును నేర్పును ఇస్తాయండి. తొందరపడి ఏ పని కూడా చేయకూడదు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఉదాహరణకు రేపటి రోజున అంటే కొత్త ఇల్లు కొనుక్కోవాలి కానీ, లేదంటే మారాలి అని కానీ అనుకుంటే దానికి సంబంధించినటువంటి కొన్ని బకాయిల గురించి కానీ, లేదంటే డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అనేది అయితే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. తరువాతే మీరు కొత్త బండి, లేదంటే కొత్త కారు, లేదంటే కొత్త కొనుగోలు ఏదైనా కానీ కొనుగోలు చేయాలా లేదా అని పూర్తిగా రీసెర్చ్ చేసి నిజంగా అది మనకు అవసరమా లేదా అని చెప్పేసి ఆలోచించిన తర్వాతే ఏదైనా చేయండి. ఇక అంతేకాని పక్కింటి వాళ్ళు కొన్నారు, లేదంటే ఎదురింటి వాళ్ళు కొన్నారు, వారు చేస్తున్నారు, ఈడు చేస్తున్నారు అని తొందరపడి తప్పు మాత్రం ఎటువంటి కూడా చేయకండి. ఏ వస్తువులను కూడా కొనుగోలు చేయొద్దు. అలాగే ఉద్యోగం మారేటప్పుడు విషయంలో కానీ, లేదంటే మిమ్మల్ని అంటే మీ యొక్క పై అధికారులు ఏదైనా మాట అన్నా కాడ తిడతారు, వెంటనే రియలైజ్ చేసి ఆవేశపూరితంగా నిర్ణయాలు అనేవి మాత్రం అసలు తీసుకోకండి. కొత్త ఉద్యోగం వచ్చే వరకు పాత ఉద్యోగం అంతా కూడా ఓపికగా ఉండాలి. అలాగే శని భగవాను ఎప్పుడూ కూడా మిమ్మల్ని కష్టపెట్టాలి అని చెప్పి అస్సలు చూడరు కదండి. కానీ మిమ్మల్ని ట్రాన్స్ఫర్లో కానీ ఈ విధంగా ఏదో ఒక టెన్షన్లు అనేవి పెట్టాలి అని చెప్పి ఓపికలుగా సహనాన్ని పరీక్షించాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పరీక్షల్లో కనుక మనం నెగ్గినట్లయితే భవిష్యత్తులో మీకు తిరుగు అనేది ఉండదండి. ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అసలు మనం మంచి చేసేటువంటి మనకు మంచి చేసినా కూడా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. రేపటి రోజున ఏంటంటే మీకు రాహువు 3వ ఇంట్లో, కేతువు 9వ ఇంట్లో ఉండడం వల్ల చాలా శుభకరమైనటువంటి ఫలితాలు అయితే మీకు పొందుకోబోతున్నారు. అలాగే రేపటి రోజున మీకు సంవత్సరం అంతా కూడా ప్రతి విషయంలో కూడా చాలా అంటే చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తారు. సాయంత్రం లోపు మీకు తగిలేటువంటి సంచలనమైనటువంటి కొన్ని శుభవార్తలు కూడా వింటున్నారనమాట. మీకు ఉన్నటువంటి బద్ధకాన్ని మొత్తము కూడా పోగొట్టుకొని రేపటి రోజున చేసేటువంటి పట్టుదలతో చేసేటువంటి పనిలో కూడా మీకు అంతా కూడా విజయాన్ని తీసుకోవడానికి మీకు బాగా ఉపయోగపడుతుందండి. ఇక అలాగే మాట్లాడేటప్పుడు పనులు అంటే మార్కెటింగ్ లాంటి రంగాలు ఉన్నటువంటి వారికి రేపటి రోజున సహాయము అనేది అందబోతుంది. మీరు నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. అంతేకాకుండా దైవ బలము అనేది రేపటి రోజున మిమ్మల్ని వెన్నట్టి ముందుకు రక్షిస్తుంది. అంటే మీకు తెలియకుండానే ఒక అదృష్టపు శక్తి అనేది మిమ్మల్ని రేపటి రోజున కాపాడుకుంటూ ఉంటుందండి. మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకున్న చివరి నిమిషంలో అయినా కానీ ఏదైనా కానీ మీకు సహాయం అనేది అందించడం కానీ, అనుకోకుండా ఒక సమస్య నుండి మీరు బయటపడడం కానీ ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇక అలాగే గురువు ఆశీర్వాదాలు, పెద్ద దీవెనలు రేపటి రోజున మీకు బాగా లభించబోతున్నాయి. ఆ యొక్క దైవశక్తి మీలో బాగా రెట్టింపు అవుతుందండి. ఇక మీ యొక్క జీవితంలో ఒక విషయం గురించి వివరంగా తెలుసుకోబోతున్నారు. అలాగే ముందుగా డబ్బు, ఆర్థిక పరిస్థితి రేపటి రోజున అన్ని ఆర్థిక పర్వాలేదు అన్నట్లుగానే మీకు అనిపిస్తుంది. అంటే విపరీతమైనటువంటి డబ్బు వచ్చి పడుతుందని కాదండి, కానీ డబ్బుకు విపరీతమైనటువంటి లోటు అనేది లేకుండా ఉంటుంది. ఇక అలాగే మీ యొక్క అవసరాలకు ఏ విధంగా అయినా కానీ డబ్బు అనేది రేపటి రోజున మీ యొక్క చేతిలో ఉంటుంది. ఖర్చులు అనేవి కూడా మీకు బాగానే ఉంటాయి. ఇక ముఖ్యంగా ఇంటి కోసం అయితే, అలానే వాహనాల కోసం ఇటువంటివి అన్నీ కూడా రేపటి రోజున ఖర్చు అయితే పెట్టవలసినటువంటి అవసరాలు అయితే రావచ్చు. అలాగే శుభవార్తలు ఏమిటి అంటే అప్పుల బాధలతో చాలా కాలంగా ఇబ్బందులు పడేటువంటి కొంతమంది వ్యక్తులకు ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొంతమంది విముక్తి అయితే కలగబోతుందండి. అంటే పాత అప్పులు తీర్చడానికి ఏదైనా కానీ కొత్త మార్గాలు అనేవి దొరకడం కానీ, మీరు ఏదైనా కానీ ఇచ్చినటువంటి డబ్బు అనేది తిరిగి మళ్ళా రావడం కానీ ఇటువంటివి అన్నీ కూడా రేపటి రోజున జరగవచ్చు. దీనివల్ల ఏంటంటే మీరు అయితే మానసికంగా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఇక కెరియర్ అంటే ఉద్యోగం, వ్యాపారం ఇటువంటి విషయాల్లో విద్యార్థులకు, నిరుద్యోగులు చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి సమయము. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితము అనేది రేపటి రోజున అయితే మీకు వస్తుంది. కాబట్టి బద్ధకాన్ని పూర్తిగా విడిచిపెట్టి రేపటి రోజున అయితే చక్కగా చదువుకోండి. రేపటి రోజున వాయిదా చేయకుండా చెప్పి ఎటువంటివి కూడా వాయిదా వేయకండి. మీరు కష్టపడితే మీకు అంతా కూడా మీదే అన్నట్లుగా దానికంటే చాలా అంటే చాలా ఎక్కువగా మంచి పాజిటివ్నెస్తో రేపటి రోజున మంచి ఉద్యోగాలు అయితే మీకు లభించబోతున్నాయి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి వారు ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి. ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, అలాగే మీ యొక్క కంపెనీల గురించి కూడా పూర్తిగా మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు ఆ యొక్క పనులన్నిటినీ కూడా సమర్థవంతంగా చేసుకోనండి. మీకు ఇక
సమావేశాలు ఇటువంటివి అన్నీ కూడా చెప్పేటువంటి మంచి మంచి అవకాశాలు కూడా చేజారిపోతాయి. కాబట్టి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా రేపటి రోజున కొంచెం ఒత్తిడిగా ఉన్నా కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. అలాగే మీరు అయితే మీ పై అధికారుల చేత రేపటి నుంచి అందరికన్నా కూడా మంచి ప్రమోషన్లు లేదంటే మంచి పేరును, మీ యొక్క జీవితంలో పెంపును, అంటే మీ యొక్క జీతంలో పెంపును, మంచి శుభవార్తను అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు అని చెప్పాలి. అధికంగా వినిపిస్తాయండి. అలాగే ఇది అంతా కూడా ఎంతో సులభంగా ఏది కూడా దొరకదు అన్నమాట. అంటే కొన్ని సూచనలు అయితే రేపటి రోజున తెలుసుకోబోతున్నాయి. అంతేకాకుండా రేపటి రోజున మీకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, అనవసరమైనటువంటి గొడవల జోలికైతే అసలు వెళ్ళకండి. కోపాన్ని అధికంగా పెంచుకోకండి. మీరు ఎంత ప్రశాంతంగా ఓపికగా ఉంటారో మీ యొక్క పని అంతా కూడా ఆ విధంగా సాగిపోతూ ఉంటుంది. ఇక మీ యొక్క అతి మంచితనం మీరు ఇంకా రాజకీయాల్లో రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజున చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. కొత్త పదవులు, కొత్త బాధ్యతలు వచ్చినటువంటి అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసుకునేటువంటి వారికి నిదానంగా వ్యాపారంలో పుంజుకోగలుగుతారు. అలాగే కొత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా, డల్గా ఉన్నటువంటి వారు కూడా బిజినెస్లో కూడా రేపటి రోజున అంటే కొంచెం మెరుగ్గా నడవడము మీకు అయితే అనిపిస్తుందండి. అంటే కొత్త కస్టమర్లు వస్తారు. అయితే వ్యాపారం భాగస్వాములు అంటే పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వారు కూడా వారితో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున రెండు ఉండాలి. ఇక ముఖ్యంగా డబ్బు విషయంలో, లెక్కల విషయంలో అయితే చాలా ప్రాదర్శంగా క్లియర్గా అన్ని విషయాలు కూడా మీకు తెలుసుకునే విధంగా ఉండాలి. లేదంటే గతంలో జరిగినటువంటి చిన్న పొరపాట్లు కూడా దృష్టిలో పెట్టుకొని వారితో కొంత నిదానంగా వ్యవహరించడము అనేది చాలా మంచిదన్నమాట. ఇక అదేవిధంగా మీరు అయితే దెబ్బ తగిలినటువంటి ప్రమాదం కూడా ఉందండి. ఇక కుటుంబంలో జీవితం, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే కనుక రేపటి రోజున చాలా సున్నితమైనటువంటి సమయము. రేపటి రోజున మంచి విజయము అయితే మీకు ఉంటుంది కనుక మీకు కుటుంబ సభ్యులు, మీ యొక్క తల్లిదండ్రులు, అన్నదమ్ముల నుండి, అక్క చెల్లెల నుండి పూర్తి సపోర్ట్ అనేది మీకైతే రేపటి రోజున పొందుకోబోతున్నారు. మీరు ఏ ఇబ్బందిలో ఉన్నా కూడా వాళ్ళు అయితే మీకు అండగా నిలబడతారు. ఇంట్లో బయట కూడా అనుకున్నటువంటి వాతావరణం అయితే రేపటి రోజున మీకు అధికంగా కనిపిస్తుంది. సానుకూలంగానే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మీ ఇరువురి మధ్య చిన్న అపార్థాలు, ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి. ఇక కాబట్టి మీరు అయితే దీని కారణంగా అయ్యో మేము కోపంలో లేదు, ఈ యొక్క ఒత్తిడి కావచ్చు, లేదంటే ఉదాహరణకు ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీ యొక్క భార్య లేదంటే భర్త ఎవరైనా కానీ మామూలు విషయాలు అడిగినా కూడా మీరు చిరాగ్గా ఇటువంటి సమాధానాలు అనేది చెప్పవచ్చు. దానివల్ల నిన్ను పట్టించుకోలేదు అని చెప్పి మీరు బాధపడుతూ ఉండవచ్చు. లేదంటే వారు ఏదైనా కానీ చెప్తే మీకు ఫోన్ చూస్తూ ఉండుకోవడం, ఇటా వినకుండా ఉండడం, మీకు చెప్పేది వినడం లేదు అని చెప్పి మీ దగ్గరకు వచ్చి కొంచెం కోపంగా గొడవ పెట్టుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పాలండి. కాబట్టి రేపటి రోజున భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి సమయం అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి. ఇక రేపటి రోజున మీ యొక్క ప్రేమికుల పరంగా చాలా అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవాలండి. సహనము, ఓపికతో రేపటి రోజున అయితే మీరు కొంచెం నిదానంగా మీ యొక్క బంధాన్ని అయితే కాపాడుకునేటువంటి రెండు ముఖ్యమైనటువంటి ఆయుధాలు అని చెప్పాలి. ఇక ఆరోగ్యంగా కూడా మీరు మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా రేపటి రోజున పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుంది. పెద్దగా అనారోగ్య సమస్యలు కూడా ఏమీ మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టవు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కోపము, ఒత్తిడి వలన మీకు బీపీ, తలనొప్పి, అలాగే నిద్రలో ఉండేటువంటి సమస్యలు రావచ్చండి. ఇక అలాగే రేపటి రోజున అయితే మీకు చాలా అనుకూలమైనటువంటి రోజు. దైవం వచ్చేసి చక్కగా మీకు అయితే కనకదుర్గమ్మ తల్లి యొక్క గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారిని అయితే నిమ్మకాయలు, ధూపం, దీప నైవేద్యాలతో అమ్మవారిని అయితే చక్కగా పూజించుకోనండి. శత్రుభయాలు అనేవి నశింపచేస్తుంది ఆ తల్లి. రేపటి రోజున కూడా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభించబోతుందండి.